మార్త గారికి దేవుని కోసం తెలియదండి, ప్రభు కోసం తెలుసు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాము కదా, ఒకే ఇంటిలో పుట్టిన, ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన కొందరు దేవుని వాక్యం వైపు మనసు కలుగుతుంటారు, కొందరు వాక్యాన్ని ఉండి వారు వేరవుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథాల్లో యేసు ప్రభువారు కూడా ఇలాంటి యొక్క వ్యత్యాసం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాల్లో లిఖితం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే మార్తా మరియా ఎవరో కాదు, ఒక తల్లి గర్భాన్ని పుట్టిన సహోదరులిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. అయితే అక్క చెల్లెలిద్దరూ కూడా ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పని పాటలు కూడా ఆ కుమార్తెలిద్దరూ కూడా చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే దేవుని బోధకుడు ఆ ఇంటికి వచ్చేవారో, వచ్చిన రోజు ఆ తల్లి ఏం చేస్తుండేదంటే, నేను దేవుని వాక్యాన్ని వినాలి, మొట్టమొదటిగా దేవుని వాక్యం వైపు ఆసక్తి చూపించాలని ఒక సహోదరి అనుకునేవారు. ఎవరండి? మరియా. మరియా ఏమి చేస్తుండేది? దేవుడి సేవ బోధకులు ఎప్పుడు వస్తారు మా ఇంటికి, ఆయన ఎప్పుడు వస్తే నేను ఆయన యొక్క పాదాల